సీతమ్మ, చూశావా రామయ్యను? స్వయంవర సమయం ఆసన్నమైంది. నారి మీట రానివారు నారి చేపట్ట వచ్చినారు. మనసును చింతన, చెలి కత్తెల చెంతన నిలబడి కింద రారాజుల భంగపాటు చూస్తుంది సీత. ఎత్తక నేలపడినవాడు, ఎద పగిలినవాడు వస్తున్నారు, వెడుతున్నారు. మేడ అంచున పాదము, మెడ అంచున స్వేదము, సీత మనసు ఉత్కంఠము. అప్పుడు వచ్చాడు రాముడు. నూనూగు మీసాలవాడు, నువ్వు నవ్వులవాడు, నువ్వు నాసికవాడు, నువ్వు దళపత్ర నాజూకురేడు. విల్లు వైపు అరలిప్త, ఆమె వైపు 6 లిప్తల కాలం చూసి వంగి విల్లు అందుకున్నాడు. ఫెళ్ళు మంది విల్లు, జల్లు మంది సీత ఒళ్ళు. భూమిపుత్రి రామపత్ని అయ్యాక ధనువు ఎత్తే ముందు నా జడవైపు తదేకంగా ఎందుకు అంతసేపు చూశారు? ముందున్న అన్నుల మిన్న కందలి కన్నుల కన్నా, కన్నాకు నాజూకు చెంపల కన్నా, కను విలుకాని చాపాకృతి కను బొమ్మ కన్నా వెన్ను వెనకున్న వేణి మిన్ననా అని అడిగింది. అన్ని అనుమానాలు వద్దే సుగంధ కుంతల అన్నాడు రాముడు. వివాహం గుర్తులాగానే సీత ఆలోచనలు వివాహానికి కొన్ని రోజుల ముందు జరిగిన సంఘటన వైపు సాగాయి. మన రాకుమాత చిటికన వేరుతో ఇచ్చిన ధనుస్సు లేపడానికి పాపం ఆ పెళ్లి కొడుకు చాలా కష్టపడ్డాడట అన్నదొక వాచాల వధూటి. అవునే, యుద్ధం చేయడానికి ధైర్యం కావాలి కానీ లేపడానికేముందే, కాస్త బలం ఉంటే చాలు అన్నది వదంతి వ్యాప్త కుతూహలాభిలాష కబుర్ల కాణాచి ప్రవాద ప్రమోదిని. వైదేహి మనసు పరిపరి విధాలా పోయింది. తన భర్త బరువులు నెత్తేవాడా, బరిలో ప్రత్యర్థిని గాలిలో లేపే మల్లయుద్ధ నిపుణుడా, అనిలో అరివక్ష విచ్ఛేదన దక్షుడు కాదా అని కలతపడింది. అయితే ఆమె అనుమానం తొందరలోనే తీరిపోయింది. సీతారామ లక్ష్మణుడు అరణ్యవాసంలో ఉండగా ఒకరోజు మధ్యాహ్నం ఉన్నట్లుండి ఆకాశమంతా దట్టమైన చీకటి కమ్ముకుంది. పర్ణశాల నుంచి వారు విస్మయంతో బయటికి వచ్చి చూస్తే ఏముంది, బాడబాడల బైద నిర్ఘాత ప్రణయకాల దుర్బల తిమిరాన్ని తలపిస్తూ 14,000 మంది భయంకరాకారులైన రాక్షసులు అంబరాన్ని కారుమబ్బు కమ్మినట్లు వస్తున్నారు. ఎవరు వారు? శూర్పణఖ సోదరుడు కరుడు, అతని అనుచరులు. కరుడు దండకారణ్యంలో రావణుడి ప్రతినిధి. తనకు లక్ష్మణుడు చేసిన పరాభవం గురించి ఆమె ముందుగా రావణుడికి చెప్పుకోలేదు, వెళ్ళి కరుడుకు చెప్పుకుంది. ఆ అసురాకేశ్వరుడు ఆగ్రహావేశాలతో ఊగిపోయి రాముడిని సంహరించడానికి సర్వ సైన్యాన్ని సమీకరించుకొని వస్తున్నాడు. ఆంబోతుల గుంపులా వస్తున్న ఆ అసురులతో ఆకాశం నల్లబడింది, అడవి కంపించింది, భూమి ఆకాశాలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. భార్యను దూరంగా తీసుకెళ్లమని తమ్ముడికి నిర్దేశించి విల్లు అందుకున్నాడు రాముడు. లక్ష్మణుడు సీతను ఒక గృహలోకి తీసుకువెళ్ళాడు. బండల చాటు నుండి బయట దృశ్యం చూసి స్వతహాగా ధైర్యస్తురాలైన సీత కూడా కంపించింది. శూలాలు, గదలు, కత్తులు, కటార్లు, పదునెక్కిన గండ్రగొడ్డళ్ళు, పెకలించిన మహావృక్షాలు పట్టుకొని అంచులు కనబడిన ఉప్పెనలా వస్తున్నది రాక్షస మూక. వారికి ఎదురుగా నిలిచాడు రాముడు. అతడిప్పుడు నీలద్యుతి సౌమ్యాకారుడు కాదు, జన రక్షక దీక్షిత రణాధ్వర బృంద దివ్యాస్త పరివేష్టితుడు. ధనస్సు నేల కానించి నారి మీటాడు. ఆ ఓంకార ధనుష్టాంకారం దిగంతర గృహాంతర అసురధామాంతర నాగలోక సాగరాంతర హిమశిఖరాగ్ర శైలాంతరాన్ని తాకింది. ఆ మౌరీరవం విని భూమిపుత్రి వణికింది. శివ ధనుర్భంగ సమయంలో అబ్బురంతో చూసి ఉండవచ్చు, వరమారాంకృత సమయంలో సిగ్గుతో చూసి ఉండవచ్చు, తలంబ్రాల సమయంలో తత్తరపాటుతో చూసి ఉండవచ్చు. సరిగ్గా చూసిందెక్కడ? కన్నార్పకుండా చూడటం అదే తొలిసారి. అప్పటి వరకు ఆమెకి రాముని లేత చెంపల పైపోత లావణ్యం మాత్రమే తెలుసు. మరి ఇప్పుడు దగదగదగా రుచిరప్రభ వర్ణ నయనాలతో అరివిభ్ర ప్రకాశ కాంతులతో అరవీర భయంకరుడై నిలబడి ఉన్నాడు రాముడు. ఎప్పుడు తీస్తున్నాడో తెలియదు, ఎప్పుడు విడుస్తున్నాడో తెలియదు. కన్ను కందని వేగంతో విల్లు వెన్నులాగి బాణాన్ని వదులుతున్నాడు. భర్తనే చూస్తుంది సీత. రావణ యుద్ధం కన్నా ఆ రాత్రి జరిగిన పెద్ద యుద్ధమున అలసిన శృంగార ధనుష్మంతుడు ఒద్దిగ్గా నిద్రిస్తున్నాడు. తనకే నిద్ర పట్టం లేదు. 14 ఏళ్ల తర్వాత పందిరి మంచంపై పడక కొత్తగా ఉన్నది. వివాహం జరిగి అప్పుడే ఇన్నేళ్ళయిందా? కాలం ఎంత తొందరగా నడుస్తుంది. మిత్రులారా, రామాయణ మహాకావ్యంలోని ఒక చిన్న విషయాన్ని మాత్రమే మనం చెప్పుకున్నాం. పూర్తి విషయాన్ని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మన జీవితం సరిపోదు. అయినా ఒక చిన్న ప్రయత్నం. జై శ్రీరామ్.
నేను చెప్పే విషయాలు మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన వీడియోలని చూస్తారని ఆశిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ను తెలియజేయండి. మీ దార శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.